మసాలాలు మస్తు స్మెల్ వస్తున్నాయి. దేనికి ఎత్తున్నావు మేకప్? కోడికా మేక? మీ బావ మటన్ బిర్యానీ కావాలని మెసేజ్ పెట్టాడు. ఆర్డర్లు ఆన్లైన్లో వస్తున్నాయంటే నువ్వు కిచెన్ నుంచి బయటకు వచ్చినట్టే. మ్యాక్కి మసాలా రాసి మ్యారినేట్ చేసి కూలింగ్ లో పెడతాం. తర్వాత తీసి డీప్ ఫ్రై చేస్తాం. ఎందుకు? ముక్క రుచిగా ఉండడానికి. మీ బావన్ కూడా అంతే. ముందు కూల్ చేస్తా, తర్వాత ఫ్రై చేస్తా. చేశాడు. ఏవండి, బిర్యానీ ఎంతవరకు వచ్చిందే? మసాలా వరకు వచ్చిందండి. మరి నా నోటి దాకా ఎప్పుడు వస్తుంది? వండింది ఆర్డర్ పెడితేనే రావటానికి అరగంట పట్టిద్దండి. వండి పెట్టడానికి గంట అయినా పట్టదు. ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే వండిందంతా కుండలోనే ఉంటుంది తెలిసే. కౌంటర్ లేకు మసాలా నీకు పెట్టి వండేస్తాను. వద్దండి, మండిద్ది. బిర్యానీ వండిలోపు 4 ముక్కలు 65 చేసి పంపించు. కూడా కూల్ డ్రింక్ కూడా కావాలా? కూల్ డ్రింక్ నేను ఎంకరేజ్ చేయనే, ఆరోగ్యానికి మంచిది కాదు. కుదిరితే హాట్ డ్రింక్ అరేంజ్ చేసుకుంటాలే. అలాగే. మటన్ వండేటప్పుడు ఆ మిడత మొహం దాన్ని పక్కన ఉంచుకో. మొక్కలన్నీ తినేసి బొక్కలు ఉంచుద్ది. మొక్కలు ఎంతసేపట్లో వస్తాయి? నవలాలంటే ఉడకాలి కదండి. అబ్బా, మరి నాతో కౌరులు చెప్తున్నావంటే త్వరగా ఉడికించు. అవును, అక్కేదే. అక్క కుక్కుతోంది. ఏంటి స్పెషల్? మటన్ బిర్యానీ. చెప్తే బాక్స్ తెచ్చుకునేదాన్ని కదే. మాకి తింటానికి ఉంటుందో లేదో తెలీదు. బాక్స్ ఒకటి. ఒక పీస్ తీసుకుంటా. ఏవే ఏదేనా 65? ఆడి కోసమే. పట్టుకెళ్తావేటి? నిన్ను కూడా చేస్తాడు పీస్ పీస్. నాకంత శ్రమ అవసరం లేదులే. మెంటల్ పీస్ లేకుండా ఎడుతుంటే మటన్ పీస్ కావాలంట. సింహం బోన్లోకి వెళ్ళడానికి చెమటలు పడుతున్నాయా? బావు ఓవర్ యాక్షన్ చేస్తే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందుకే ఆలోచిస్తున్నా. ఫ్రస్ట్రేట్ అయి మడ్డలు చేయడం ఎందుకే? శుభలగ్నం సింహాలలోగా బావని కూడా అమ్మే. అమ్మోయ్, బతికిపోతాడు. బతకూడదు. కూడదు. అలా అన్ని సంతోషంగానూ ఉండకూడదు. కూడదు. అందుకే వాళ్ళు ఇలా తయారవుతున్నారు. ఇటీ నేను తీసుకెళ్తా. నీకు కూడా ముగుడొత్తే గాని తెలీదే. అరే ప్రసాద్, ఎండాకాలం తర్వాత వర్షాకాలం ఎందుకు వస్తుందో తెలుసా? ఎండిపోయిన నదులు పొంగడానికి. వర్షాలు పడి చెట్లు ఎందుకు చిగురుతాయో తెలుసా? ఆ చెట్ల కింద కూర్చుని మనం సిట్టింగ్ చేస్తాం ముచ్చట్లు పెట్టుకోవడానికి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ప్రగతి అంటే ప్రగతి వైన్స్. మెట్లెక్కి మందుకొనే పచ్చని చెట్ల దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా గడుద్దాం. ఫ్యామిలీస్తో వెళ్తే ప్రశాంతత ఎక్కడ ఉంటుందిరా? పచ్చని చెట్లు కూడా పారిపోతాయి. ఓన్లీ హెడ్ఏక్లు వద్దు. బ్రెయిన్ని చూస్తూ బ్రెయిన్ని రీఫ్రెష్ చేద్దాం. బా, అక్క అమాయకురాలు అయిన దగ్గర నుంచి నీ అరాచకాలకి అంతు పంతు లేకుండా పోతోంది. బంతిని చూస్తే నీకేమనిపిస్తుంది? బ్యాట్ తో కొట్టాలనిపిస్తుంది. నా చేతిలో బ్యాట్ లేదు, లేదంటే బంతిలో ఎగిరిదేనివి. కూర్చో. ఏంటి నా రాజకాలకు అంతు పొంతు లేకుండా పోతుందా? బా, క్లాస్ ఏమైనా పీకుతున్నావా? ఇంటే నోటితోనే, వెళ్తే చేత్తో పీకుతా. వద్దులే. నా జీతం 150. కటింగ్లు పోను ఓటీ పేతకు వస్తుంది. ఇంటి అమ్మాయి 50 పోతే 75 ఉంటుంది. మన మేతకో 25 పోతే 50 ఉంటుంది. ఆ 50 మీ అక్క చేతిలో ఎడితే నా పెట్రోల్కి పర్సనల్ ఖర్చులకి 8 ఇస్తుంది. నెలంతా ఖర్చు పెట్టుకోగా 8లో నాకు 500 మిగులుతుంది. 500తో నేను ఏమో రాజకాలు చేసేస్తానే. నెలకి 42,000. శనాపప్పు ఉండలు నవిలినట్టు నవిలేస్తా తెలుసా మీ అక్క? షాపింగ్కి వెళ్తే రకానికో సీర మోడల్కో డ్రెస్సు కొనుక్కుని బై 2 get 1 ఆఫర్లో నాకు 3 టీ-షర్ట్లు కొంటుంది. పార్లర్కి వెళ్తే 10,000 ఖర్చు పెట్టుకుంటుంది. నాకు 10 రూపాయలు ఎట్టి పౌడర్ డబ్బా తెస్తుంది. పొద్దున్నే పద్ధతిగా బంగాళదుంప కూర 2 బాక్స్ ఇట్టేస్తుంది. దానికి మాత్రం బతకం వేసి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తినేస్తుంది. ఎవరిదే అరాసుకం? మీ అంకమ్మ మిమ్మల్ని పోషించడానికే మా అమ్మ బాబు నన్ను చదివించినట్టు ఉంది. మీరు చేసేవన్నీ త్యాగాలు, మా అన్నీ అరాసుకాలు. అంతు పొంతు లేకుండా పోతుంది మీకే. నీ దెబ్బ వల్ల అది మబ్బులో ఉంది కాబట్టి నేను క్షమిస్తున్నాను. అర్థమవుతుందా? ఫోన్ చేయవే దానికి. వెళ్ళి మాట్లాడొచ్చు కదా బా. దాని దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడాలా? చేస్తున్నాను. చెయ్యి.